మీరు చూస్తున్నది టీవీ1 నేను క్రాంతి. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ బహుజనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. చేపలు పట్టడమే ప్రధాన జీవనాధారంగా పిలవడానికి ఎన్నో పేర్లు, కానీ వారి జీవనాధారం మాత్రం గంగమ్మ తల్లి. కానీ సెజ్ల పేరుతో, పవర్ ప్లాంట్ల పేరుతో దాదాపు లక్షలాది మంది విద్యావకాశాలని, ఉద్యోగావకాశాలని, వాళ్ళ జీవనాధారాన్ని బజారుకి ఈడుస్తూ వాళ్ళ జీవితాలని బజారుకి ఈడుస్తున్న విషయం గురించి, ఏదైతే తాము ఇంతవరకు అధికారంలోకి రాకుండా తమ సమస్యల గురించి పట్టించుకోకుండా ఉన్న విషయం గురించి చర్చించడానికి ఈరోజు టీవీ1 స్టూడియోలో రాష్ట్ర క్షత్రియ సంక్షేమ సంఘం ఎవరైతే మత్స్యకారులకు అండగా ఉంటున్నారో క్షత్రియుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బర్రి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం సార్. ప్రసాద్ గారు చెప్పండి, 80 లక్షల మంది ఉన్న మత్స్యకారుల పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లా ఉంది? ముందుగా బహుజనులకు, బలహీన వర్గాల వారికి జనాభా ప్రాతిపదికంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి టీవీ1 యాజమాన్యం వారికి, అలాగే సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ప్రేక్షక మహాశయులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ రాష్ట్రంలో వివిధ పేర్లతో పిలువబడుతున్నటువంటి మత్స్యకారులు సుమారుగా 75 నుంచి 80 లక్షల జనాభా కలిగి ఉన్నారు సార్. అయితే వీరు పేదరికంలో మగ్గిపోవడం చేత, అలాగే విద్యాపరంగా చాలా దూరంగా ఉండటం చేత, ఇవాళ విద్యాపరంగా చూసుకున్నట్టయితే దాదాపు 7-8% కూడా విద్యావంతులు లేనటువంటి కులం, అలాగే చాలా పేదరికంలో ఉన్నటువంటి కులం. ఇప్పుడు ఈ కేవలం సముద్రాన్ని, నదుల్ని నమ్ముకుని బతికేటువంటి కులం అండి. వీళ్ళు ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ పేరుతోటి సెజలని, క్యాడర్ అని, ఇండస్ట్రీలు ఇదని చెప్పేసి వీళ్ళందరినీ కూడా ఈ సముద్రం నుంచి వీళ్ళని విడదీసి దూరంగా పంపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల చాలా నష్టపోతున్నారు. అంటే ఈ కులస్తులు వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఆ సముద్రాన్ని నమ్ముకుని ఆ సముద్రం అంతనే జీవనం గడిపారు. వీళ్ళు ఉప్పులతో కొట్టిపోయారు, తుఫాన్లతో చనిపోయారు. అయినా కూడా ఆ తీర ప్రాంతాన్ని మాత్రం వదిలి వాళ్ళు బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు బ్రతికినా దాన్నే ఆధారం చేసుకుని బ్రతికారు, చనిపోతే కూడా అలాగే చనిపోయారు. దీన్ని గతంలో అధ్యయనం చేసినటువంటి మండల్ కమిషను వీళ్ళు ఎస్టీల వల్లే వీళ్ళు అభివృద్ధికి చాలా దూరంగా ఉంటున్నారు, అభివృద్ధికి సమాజానికి వీళ్ళు దూరంగా ఉంటున్నారు, వీళ్ళు కేవలం సముద్రం వంతన పుడుతున్నారు, సముద్రం వంతన పెరుగుతున్నారు, సముద్రం వంతన చనిపోతున్నారు. అంచేత వీళ్ళని ఎస్టీలో చేర్చాలని కూడా వారు ప్రతిపాదన రికమెండేషన్ చేశారు. కాకపోతే అది కార్యరూపం దాల్చలేదండి. ఇవాళ ఇప్పుడు వృత్తి ఎట్లా ఉందంటారు? ఇప్పుడు వృత్తి చాలా క్షీణ స్థితిలో ఉంది సార్. ఎంచేదంటేనండి, ఇప్పుడు సముద్రంలో పూర్వంలో లేదు. ఇప్పుడు సముద్రంలో దాదాపు 4-5 కిలోమీటర్ల లోతు వరకు కూడా పొల్యూషన్ వల్ల అక్కడ చేపల సంపద అంతా కూడా నశించిపోతుంది. పోతే బాగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడి మత్స్యకారులు మనకి ఈ ఒడ్డు నుంచి 20 నాటికల్ మైల్స్ దాటి వెళ్ళి ఫిషింగ్ చేయకూడదనేసి ప్రభుత్వం ఒక ఆంక్ష పెట్టిందండి. అయితే అక్కడంటే విదేశీయులు చేపలు పట్టుకోవచ్చు అంట, కానీ మన స్వదేశీయులు మాత్రం 20 నాటికల్ మైల్స్ దాటి వెళ్ళి చేపలు పట్టకూడదంటండి. ఇది కొత్తగా పెట్టండి జీవు. ఇప్పుడు సముద్రం లోతుగా ఉందన్న కండిషన్ పెట్టారా, లేక దానికి వెనకాల వేరే ఉద్దేశం ఉందా? వేరే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రాలర్స్ వచ్చినాయండి. ఈ ట్రాలర్స్ అన్నీ కూడా పెద్ద వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం కోసం ఈ పెట్టారండి. మనకేంటంటే ఒక 25 కిలోమీటర్ల లోతుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ సీ హార్స్ అనేటువంటి ఒక చేప దొరుకుతుందండి. అక్కడ ఆ చేప చాలా విలువైంది. అది మెడిసిన్స్కి వాటికి దాన్ని ఉపయోగిస్తారు. దానికి అది వచ్చి ఒక కేజీ వచ్చి 8,000 నుంచి 10,000 వరకు అమ్ముడు. అంచేత ఇది ఈ చిన్న మత్స్యకారులు ఎక్కడైనా దొరుకుతుందేమో, వీళ్ళు ఎక్కడైనా బాగుపడిపోతారేమో అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం, వాళ్ళ ఆదాయాలు పెంచడం కోసం ఈ చిన్న మత్స్యకారుల మీద ఈ ప్రభుత్వం ఈ బ్రహ్మాస్త్రం వేసిందండి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన అండి. దరి నుంచి దాదాపు 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ పొల్యూషన్ వల్ల చేపలు ఉండలేదు. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ల వరకు వీళ్ళు పెట్టేస్తే వీళ్ళ దగ్గర ఏమి మెజరింగ్ స్కేల్స్ ఏముంటాయి? వాళ్ళు ఎంతసేపు కూడా మేము 50 బార్ల లోతులో ఉన్నాము, 70 బార్ల లోతులో ఉన్నాయి, ఈ బార్లో లోతే చెప్తారు తప్ప ఇన్ని కిలోమీటర్లో ఉన్నామని చెప్పేసి మెజరింగ్ చేసే ఈ ఎక్విప్మెంట్ ఏమి వాళ్ళ దగ్గర ఉండదు. అక్కడ కనుక ఫిషింగ్ చేసినట్టయితే వాళ్ళకి లక్షల రూపాయల్లో ఫైన్ వేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక జీవో కూడా తీయబోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా దీని మీద ఆందోళన చేయడం వల్ల కొంత ఆగి ఉంది.
అది ఎంతకాలం అవుతుందో అనేది కొంచెం చెప్పడం కష్టమండి. బట్ ఇప్పటివరకు అంటే మన దేశీయులకు ఇస్తున్న ప్రయారిటీ చేపల పట్టణాలు కానీ మిగతా వాళ్ళకు ఎందుకు ఇస్తున్నారు? మనకంటే ఇక్కడున్న ప్రజల కంటే, సముద్రాన్ని జలాల్ని నమ్ముకున్న ప్రజల కంటే మిగతా వ్యాపారస్తులకే ప్రభుత్వం ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తుంది? ఎందుకు ఇస్తుందంటే మీకు తెలియదు ఏముంది సార్, ఈ దేశంలో ఎవరు మెత్తగా ఉంటే వాళ్ళని తొక్కేయటం, ఎవరు గట్టిగా ఉంటే వాళ్ళని పైకి లేపడం ఇక్కడ మనకు ఒక అలవాటు అయిపోయింది, ఒక పరిపాటి అయిపోయింది ఇది. ఇక్కడ ఎప్పుడూ కూడా ధనికులు 100 కోట్లు ఉన్న వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకోవడానికి ఇక్కడ అనువుగా ఉంటుంది తప్ప ఒక పొట్టకూటు కోసం పనిచేసేవాడికి సరైనటువంటి సహకారం కానీ ప్రోత్సాహం కానీ మనకు ఉండదు. ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఆలోచిస్తే అసలు సమాజం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటది, మన దేశంలో మన మత్స్యకారుడు మన సముద్రంలో చేపలు పట్టుకోవడానికి ఆంక్షలు, మనం పట్టుకోని ప్లేస్లో ఎవడో పట్టుకోవట్లేదంటే పోనీ అది కాదు, బయట నుంచి వచ్చినటువంటి ట్రాలర్స్ పెద్ద బడావేత్తలు ఉన్నటువంటి ఎల్ఎన్టీ వాళ్ళు, తర్వాత రిలయన్స్ వాళ్ళు, వీళ్ళ ట్రాలర్స్ వచ్చి అక్కడ ఫిషింగ్ చేసుకోవచ్చు. కానీ ఒక పేద మత్స్యకారుడు వెళ్ళి మాత్రం ఫిషింగ్ చేయకూడదు. ఇక్కడ బాధపడవలసిన విషయం ఏంటంటే సార్, మనకు ఒక 10 కిలోమీటర్ల లోతులోనే ఈ పేద మత్స్యకారుడికి సరిపడే ఫిషింగ్ దొరికితే వాడు 20 కిలోమీటర్కి వెళ్ళవలసిన అవసరం లేదు. 20 కిలోమీటర్ల లోతులోకి వెళ్తున్నాడంటే వాడు ప్రాణాన్ని ఫలంగా పెడుతున్నాడు, వాడికి ఆయిల్ ఖర్చు పోతుంది. పైగా చిన్న బోట్లు వెళ్ళి ఈ చిన్న బోట్లో 20 కిలోమీటర్లు లోతు వెళ్తున్నాడు అంటే ఇక్కడ గత్యంతరం లేదు వాడికి, లేకపోతే వాడికి ఫుడ్ లేదు వాడికి. కాబట్టి ప్రాణాన్ని ఫణంగా పెట్టి వెళ్తున్నాడు. అలాంటి కనికారం కూడా లేకుండా ఈ ప్రభుత్వం ఈ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఓకే అండి, ప్రసాద్ గారితో మాట్లాడాలనుకునే వారు 9948503355 లేదా 0406666 నంబర్కు ఫోన్ చేసి ప్రసాద్ గారితో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. నంబర్ మరోసారి రిపీట్ చేస్తాను, 9948503355 లేదా 04066660336 ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రసాద్ గారితో మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. ప్రసాద్ గారు చెప్పండి, ఏదైతే దాదాపు కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న సీ పోర్ట్ ఏరియాలు అంటే కోస్తా ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో సజ్జల మూలంగా వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నట్టు, జీవితాలు బాగుపడుతున్నాయంటారా లేదంటే వాళ్ళ జీవితాలు ఇంకా దుర్భరంగా మారుతున్నాయంటారా? జీవితాలు గతంతో పోలిస్తే చాలా దుర్భరమైన స్థితికి వెళ్తున్నాయండి. ఎంచేతంటే నేను ఇంత క్రితమే చెప్పాను, వీళ్ళు ఎంతసేపు కూడా భూమిని నమ్ముకోలేదు. వాళ్ళు ఈ సముద్రం నాది, సముద్రం ఎలకాలం ఉంటుంది, నేను ఎలకాలం ఉంటాను, చేపలు ఎలకాలం ఉంటాయి అంచేత ఈ సముద్రాన్ని నమ్ముకుని ఉన్నారు. ఇప్పుడు మనం వాస్తవం మాట్లాడుకోవాలంటే ఈ పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ భూమి అంతా అయిపోయింది, కొండలు అయిపోయినాయి, అడవులు అయిపోయినాయి, ఇంకా సముద్రం మీద పడ్డారు. సముద్రాన్ని కూడా ఆక్యుపై చేసేసుకుందామని అంచేత వీళ్ళందరూ కూడా తీర ప్రాంతాలకు వెళ్ళి ఇండస్ట్రీస్ పెడుతున్నారండి. తీర ప్రాంతంలో ఇండస్ట్రీలు పెట్టడంలో అసలు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఆ ఇండస్ట్రీకి ఒక 10 ఎకరాల ల్యాండ్ సరిపోద్ది అనుకోండి, వాడు కొడుక్కి, వాడు మనవడికి, వాడు ముదు మనవడికి కూడా సరిపోయే విధంగా ఒక 100 ఎకరాలు ఆక్యుపై చేసుకుంటున్నాడు. అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి అటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎల్లగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్ల దూరంలోంచి చేపలు పట్టుకోవడానికి వెళ్ళలేడు, అలాగే సముద్రంలో చేపలు పట్టుకున్న తర్వాత ఒక 10 కిలోమీటర్లు వెళ్ళలేడు. అంచేత చచ్చిపోయినా బతికినా అతడు సముద్రంలోనే బతుకుతాడు. వీళ్ళు మరి ఏదో పెట్టుబడిదారులు అందరూ తీర ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? తీర ప్రాంతాన్ని మత్స్యకారులు ఎక్కువగా నివసించే గ్రామాలు తీర ప్రాంతం ఉన్నాయి. వీళ్ళు ఏమీ నోరు లేనటువంటి వాళ్ళు, వీళ్ళు ఉద్యమాలు చేయలేరు, వీళ్ళకి రాజకీయ బలం లేదు, ప్రధానంగా రాజకీయ బలం వీళ్ళకి లేదు. ఏదో అక్కడ కాసేపు అక్కడ ఏదో అల్లరి చేస్తారు, మొత్తుకుంటారు, పోలీసులు ఇచ్చి లాఠీలు ఇచ్చి 4 దెబ్బలు కొడితే పారిపోతారు. అంచేత అది చాలా ఈజీగా మనం దీన్ని ఆక్యుపై చేయడానికి ఆ ప్లేస్ బాగుంటుంది. రెండోది ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టు, ఈ మధ్యకాలంలో మనకి ఈ సముద్రం మీద ట్రాన్స్పోర్టు, తర్వాత వీళ్ళు వదిలేటువంటి ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వదిలేయచ్చు, దాన్ని ఏం ప్యూరిఫై చేయవలసిన అవసరం వీళ్ళకి ఉండదు, డైరెక్ట్గా సముద్రంలోకి వదిలేయచ్చు, ఎవరు అడగరు. అంచేత వీళ్ళకి తీర ప్రాంతాల్లో చాలా అనుకూలంగా ఉన్నాయండి. అంచేత అందరూ కూడా తీర ప్రాంతాలు ఇచ్చేస్తున్నారు. ఓకే ప్రసాద్ గారు, మీతో మాట్లాడడానికి చిత్తూరు నుంచి ఉదయ్ కుమార్ లైన్లో ఉన్నారు. ఉదయ్ కుమార్ గారు సార్ నమస్తే సార్. నమస్తే ఉదయ్ కుమార్ గారు. నమస్తే సార్, చెప్పండి. చిత్తూరు నుండి మాట్లాడుతున్నాం సార్. నా పేరు ఉదయ్ కుమార్ సార్. చెప్పండి ఉదయ్ కుమార్ గారు. మా రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడాలా? ఓకే మాట్లాడండి. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ నమస్తేనా. నమస్తే అన్న. అన్నా, ఈ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మొదట మన కులాన్ని గుర్తించి TV1 వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. థ్యాంక్స్ అన్న. మనందరి తరపున నేను చెప్పాను, అయినా మీరు చెప్పడం కూడా మంచిదే. మన కులాన్ని గుర్తించి ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ మన బీసీ కులం, మన కులమే అగ్నివన్నీ కుల క్షత్రియ. ఇప్పుడు వచ్చి మన రాష్ట్రంలో మన కులానికి సరిగా గుర్తించడం లేదు అన్ని పార్టీలు. ఏదో ఊరికాయ ఇచ్చినట్టుగా ఇస్తున్నారు, ఒక 2 సీట్లు 3 సీట్లు ఇస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు.
ఈ రోజు మాకు చిత్తూరు జిల్లాలో నుండి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనతో వినిపించుకున్నారు. మన కులానికి సరిగా గుర్తించి ఇవ్వడం లేదు. ప్రత్యేక కుప్పం నియోజకవర్గంలోనే 50,000 మెజార్టీ ఉన్నారు మన కులం వాళ్ళు. చిత్తూరులో 35,000 ఉన్నారు. ఉదయ్ కుమార్ గారు మీ దగ్గర ఉన్న టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి, లేదంటే ఫోన్ కట్ అయిపోతుంది. వాళ్ళని చేస్తున్నా సార్, తగ్గించేస్తాం సార్. చెప్పండి, మీరు తొందరగా చెప్పండి. 28,000 మంది ఉన్నారు. కాదు, మీరు క్లుప్తంగా చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పండి, ఇంత లెంతగా చెప్తే కూడా కష్టం ఉంది. అలాగనా? చెప్పండి. ఇప్పుడు మాకు జరిగిన విషయంలో చిత్తూరు జిల్లాలో ఆ సైడ్ వచ్చి మత్స్యకారులుగా పిలుస్తున్నారు మా వాళ్ళని. ఇక్కడ వచ్చి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు తమిళనాడు ప్రాంతం ఉన్న సరిహద్దులో ఉండదు కాబట్టి మమ్మల్ని వివిధ వృత్తి కులాలలో ఉన్నాం మేము. అది మా రాష్ట్ర అధ్యక్షుడు ఆయన బరిప్రసాద్ గారు చాలా మా కులానికి వెన్నుముక్కుగా ఉండి మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు మేము ఆంధ్ర వాళ్ళతో బంధుత్వమైంది. ముఖ్యంగా మన బరిప్రసాద్ తిరుపతి నుండి ఎన్నికైన సిఆర్ రాజన్ గారి వారి అండదండలతో మేము ఎన్నికైన. థ్యాంక్ యూ ఉదయ్ కుమార్ గారు. సార్ ప్రసాద్ గారు, ఇప్పటివరకు ఉదయ్ కుమార్ గారు చెప్తున్నారంటే తాము జనాభాలో అధికంగా ఉన్నప్పటికీ, బీసీ జనాభాలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ కూడా తమకు రాజకీయ ప్రాధాన్యం తక్కువ ఉంది అని చెప్పి ఉదయ్ కుమార్ గారు. అంటే మీ వైపు నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎమ్మెల్సీలు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? మా వైపు నుంచి ఇప్పుడు కాంగ్రెస్లో ముగ్గురున్నారండి. దానిలో ఒక ఆయన మోపిదేవి వెంకటరమణరావు గారు, ఆయన టెక్నికల్ ఎడ్యుకేషను లా మినిస్టర్గా ఉన్నారండి. తర్వాత 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే విశాఖ గ్రేటర్ మేయర్ కూడా పులుసు జనార్దన్ గారని మా కులానికి సంబంధించిన ఆయన ఉన్నారు. ఏదేమైనా మా కులాన్ని జనప్రాతిపదికగా తీసుకుంటే దాదాపుగా ఒక 25 మంది ఎమ్మెల్యేలు ఉండవలసి వస్తారు. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక తీసుకున్నట్టయితే 25 నియోజకవర్గాల్లో మా కులం ఓట్లు మేము వేసుకుంటే మేము ఎమ్మెల్యేగా గెలిచిపోతాం. మిగిలినటువంటి 15-20 నియోజకవర్గాల్లో మేము ఫలితాన్ని మేము ప్రభావితం చేయగలుగుతాం. ఆ సంఖ్యలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు స్వతంత్రం వచ్చినటువంటి దగ్గర 63 సంవత్సరాల కాలంలో కూడా ఈ రోజు కూడా మా కులం నుంచి పార్లమెంట్లో ఎక్కడ కూడా ఒక అడుగు పెట్టినటువంటి ప్రతినిధి లేడండి. అంటే ఏంటంటే ఇక్కడ ఈ పార్టీలు అని కూడా ఎలా ఉన్నాయంటే ఇక్కడ జనాలని ప్రాతిపదికగా తీసుకోవట్లేదు వాడు. ఇక్కడ మరి ఇది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు కానండి, ఇక్కడ వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుంటుంది ఏంటంటే డబ్బు ఎంత ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలడు అనేదే వాళ్ళు ప్రాతిపదికగా తీసుకున్నారు. అంచేత ఈ జనాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగట్లేదు. ఆ మనస్తత్వం పోవాలి. బలహీన వర్గాల వాళ్ళు కూడా వాళ్ళు కూడా రాజ్యాధికారంలో వాళ్ళు భాగస్వాములు కావాలి. రాజ్యాధికారంలో ఏ కులమైతే భాగస్వామ్యం కాదో, రాజ్యాధికారంలో వాళ్ళ షేర్ వాళ్ళు ఎప్పుడైతే తీసుకోరో అంతవరకు కూడా వాళ్ళ అభివృద్ధికి దూరంగానే ఉంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదీ కూడా రాజకీయంతోనే ముడిపడి ఉంటారు. విద్య తీసుకోండి, ఉద్యోగం తీసుకోండి, వ్యాపారాలు తీసుకోండి, లేదా అభివృద్ధి తీసుకోండి, మనం ఏది తీసుకున్నప్పటికీ కూడా రాజ్యాధికారంతో ముడిపడి ఉంటుంది. కనుక రాజ్యాధికారంలో మనకు రావాల్సినటువంటి షేర్ రావట్లేదు. కాబట్టి ఇలా రానంతకాలం కూడా ఈ బడుగు బలహీన వర్గాలు ఇంకా వెనకబడే ఉంటాయండి. రాజకీయ అధికారం రావాలంటే ఏం చేయాలంటారు? రాజకీయ అధికారం రావాలి అంటే ఖచ్చితంగా చట్టసభలకు బీసీ రిజర్వేషన్ కల్పించాలండి. ఎందుచేతంటే సార్ ఒక నియోజకవర్గంలో ఒక బీసీ అభ్యర్థి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారనుకోండి, ఇంకో పార్టీ వాళ్ళు ఒక అగ్రకులం చౌదరికో రెడ్డికో రాజుకో ఇస్తాడు. ఆ రాజుగారు ఖర్చు పెట్టే డబ్బుకి నేను తట్టుకోలేను. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్ని ఓటర్ని కూడా డబ్బు మద్యం ప్రభావితం చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు కోట్లాది రూపాయలు మొన్న అసెంబ్లీకి వచ్చినటువంటి వాళ్ళు మినిమం 5 కోట్ల నుంచి 10-15 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ స్థాయిలో బీసీ వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టగలుగుతారు? బీసీ వాళ్ళు ఖర్చు పెట్టలేరు కాబట్టి బీసీ వాళ్ళు గెలవలేకపోతారు. అంచేత పార్టీలో ఉన్నటువంటి పార్టీ అధినేతలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే బీసీ టికెట్ ఇచ్చామంటే ఓడిపోతాం. వాళ్ళకి గెలిచే గుర్రాలు కావాలి. గెలిచే గుర్రాలు కావాలంటే డబ్బున్నోడు కావాలి. ఆ రకంగా వాళ్ళు ఈ అగ్రకులాల వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఇవాళ 10 కోట్లు ఖర్చు పెట్టి మనం ఎమ్మెల్యే అవుతాం, తర్వాత 5 సంవత్సరాల్లో ఈ 10కి 50-100 సంపాదించుకుందాం. అంచేత అసలు బీసీ వాళ్ళు సంపాదించారో మాంతారో అది వేరే విషయం. అసలు ముందు ఖర్చు పెడతా పెట్టుబడి లేదు వాళ్ళ దగ్గర. అంచేత ఈ డబ్బు ఈ వేరియేషన్ ఉన్నంతకాలం ఈ వెనకబడతాం ఇలాగే ఉంటుందండి. మీరు చూడండి సార్, గత 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లో మీకు 4 కోట్ల రూపాయలు ఖర్చు అయితే
5 సంవత్సరాల తర్వాత 8 కోట్లు ఖర్చు అవుతుంది. మీకు 2014లో రాబోయే ఎలక్షన్లో 10 కోట్లు ఖర్చు అవుతుంది. మినిమం 10 crores పెట్టగలగాలి. అంటే ఆ స్థితి ఎప్పుడు కూడా ఆ గ్యాప్ అనేది అలా ఉండిపోద్ది. వీడు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 2 కోట్లు ఎమ్మెల్యే అయి ఉంటే ఇప్పుడు ఆడు 2 కోట్లు సంపాదించుకుని ఉంటాడు ఒక బీసీ. కానీ అది ఈ 2 కోట్లు 10 కోట్లకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ గ్యాప్ అనేది అలాగే ఉండిపోద్ది. అంచేత ఎప్పటికీ కూడా బీసీలకి చట్టసభల్లో ఇది రిజర్వేషన్ కల్పిస్తే తప్ప బీసీలు చట్టసభలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికగా వచ్చే అవకాశం ఉండదు. ఓకే ప్రసాద్ గారు, మీతో మాట్లాడడానికి రెండోది ఇంకో చిన్న విషయం సార్, దీని అయిపోయిన తర్వాత చాలాసేపు కాలర్ వెయిటింగ్లో ఉన్నాడు. మామిడి కుదురు నుంచి స్వామి లైన్లో ఉన్నాడు. స్వామి గారు చెప్పండి. స్వామి గారు మీ దగ్గర ఉన్న టీవీ వాళ్ళని తగ్గించండి. ఓకే సార్ రాజు గారు నమస్కారం అండి. ప్రసాద్ గారు అండి. ఓకే సార్, ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నేను స్వామినండి. నమస్తే అండి స్వామి గారు, చెప్పండి సార్. సార్ మనకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో తర్వాత మన గంగవరం గురించి కానివ్వండి, మన సోంపేటలో జరిగిన విషయాలు కానివ్వండి, ప్రభుత్వం దృష్టికి కరెక్ట్ గా డీల్ చేయలేదు. మన లోకల్ నాయకులు కానివ్వండి, వీళ్ళు కానీ సరైన న్యాయం జరగలేదని చెప్పేసి ప్రజల అభిప్రాయం. దీనికి సరైన న్యాయం జరగాలని చెప్పేసి అందరూ కోరుకునేది. గతంలో సైక్లోన్లో ఎంతో మంది చనిపోయారు. కొంతమందికి మీ ద్వారా కొంత మేలు జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం సంఘం, కొంతమందికి ₹1,00,000 ప్రకటించిన వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇంకా చాలా మంది ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా కొన్ని అట్లాగే అట్టడుగు నుండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని విలేజెస్ లో. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి మా కోరికండి. దాని గురించి మీ అభిప్రాయం అండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ స్వామి గారు. ఓకేనండి, తప్పకుండా స్వామి గారు. సార్ అయితే మీరు ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గంగవరం విషయంలో చాలా పెద్ద విప్లవాలు జరిగింది. ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదని కాదు, ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టుగా నటించినటువంటి వాడిని మనం లేపలేం. అక్కడ ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది, అక్కడ ఫైరింగ్ జరిగింది, అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు, వందలాది మంది వాళ్ళ కూటికి లేక వాళ్ళ రోడ్ల మీద అడుక్కునే స్థితికి వచ్చారు. ఇదంతా కూడా ప్రభుత్వానికి తెలియదు ఏం కాదు, ప్రభుత్వానికి అంతా తెలిసి కూడా తెలిసి చేయకపోతే బాగోదు కదా. అంచేత తెలిసి కూడా తెలియనట్టుగా నటింతుంది. కాబట్టి దీని మీద ఏమైనా స్వామి గారు మీకు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఈ అన్ని రోగాలకి కూడా సర్వరోగ నివారణ ఏంటంటే మనకి ఉద్యమాలు చేయటం మాత్రమే ఇక్కడ పరిష్కార మార్గం అండి. మనం ఎంతసేపు ఏదో ఒక లెటర్ తీసుకెళ్ళి సోంపేట అండి, గంగవరం ఇప్పుడు వేల మంది నిరాశ్రయులు కూడా ప్రజల్ని సరైన దిశ వైపు వాళ్ళ జీవనోపాధిని కాపాడుకునే దిశగా వాళ్ళని డ్రైవ్ చేయలేకపోయారనేది స్వామి గారి ఆరోపణ. డ్రైవింగ్ అంటే సార్, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను, ప్రభుత్వం పెద్దవాళ్ళు కొమ్ము కాస్తుంది సార్. ఇప్పుడు మొన్న సోంపేట విషయం జరిగింది. సోంపేటలో అక్కడ మీరు చూసారో లేదో, అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ అదంతా పోరంపోకు, ఎందుకు పనికిరాని భూమి అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. తీరా మన ఛానల్స్ ద్వారా కానీ మనం కానీ వెళ్ళి చూస్తే అదంతా కూడా చక్కటి పచ్చని ఏరియా, అది మంచి పొలాలు ఉన్నటువంటి ఏరియా. అదేంటంటే ఈ రాజకీయం అధికారం ఎక్కడైతే ఉందో, అదే నేను నా మాటలు కొంచెం కట్టుగా అనిపిస్తే కనుక మన్నించండి. ఈ రాజకీయ అధికారం ఏముందంటే వాళ్ళు ఇవ్వబోయే రిపోర్ట్ ఈడే తయారు చేసి ఆ ఎంఆర్ఓకి ఇస్తాడు, ఆ ఎంఆర్ఓ గారు స్టాంప్ వేసి సంతకం పెట్టిస్తాడు, అంతే తప్ప ఎంఆర్ఓ రిపోర్ట్ తయారు చేయట్లేదు. అక్కడ ఉన్నట్టు రాజకీయ నాయకులు మొత్తం రిపోర్ట్ తయారు చేసి ఎంఆర్ఓ ఇదిగోనాయంటే ఎంఆర్ఓ గారు ఒక స్టాంప్ వేసి సంతకం పెట్టిస్తున్నాడు. అంచేత ఆ పరిస్థితి పోవాలండి. ఆ పరిస్థితి పోవాలంటే మరి బలహీన వర్గాల్లో ఒక రకమైనటువంటి యాక్షన్ రావాలి. నిజానికి మరి సోంపేటలో నేను అక్కడ తర్వాత వెళ్ళి చూశానండి, అక్కడ ఆడవాళ్ళు 70-80 సంవత్సరాల ఆడవాళ్ళను కూడా లాఠీలతో కొడితే ఈ చూపించరాని చోట్లలో కూడా కొట్టారు సార్ వాళ్ళు. నేను ప్రాక్టికల్గా చూశాను అక్కడ. అయినప్పటికీ కూడా వాళ్ళు కొంత చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళ ఏదో మనకలాగా ఏదో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి నమస్కారం పెడితే ఇప్పటికీ ఫ్యాక్టరీ కడతానే ఉంది అక్కడ. కానీ వాళ్ళు అలా చేయలేదు. ఈ సంగతి ఏంటో చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఇక్కడ మమ్మల్ని కొట్టింది పోలీసులు కాదు, ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి గోండాలు ఉన్నారు అక్కడ, వాళ్ళు కొట్టారు సార్, పోలీసు వాళ్ళు ఇంకా కాస్త మమ్మల్ని కనికరించారు, వాళ్ళు ఈ గుండాలు కొట్టారండి అన్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన ఒక ప్రైవేట్ సైన్యం పోలీసుల్లో మమేకమయ్యి ప్రజలను కొట్టారు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇట్లన్నింటినీ కూడా ఎదిరించాలి అంటే ఉద్యమాలే శరణ్యం.
ఓకే ఒక సోంపేటను ఎదిరించగలిగారు. అట్లాగే కోస్తా కారిడార్ ఉంది, నెల్లూరు కారిడార్ ఉంది. ఈ కారిడార్లో మరి ఎందుకు ఉద్యమించి మీ ప్రజల జీవనోపాధిని కాపాడుకోలేకపోతున్నారు? అంటే ఇక్కడ ప్రజల సార్ చైతన్యం ఇక్కడ పేదరికం చాలా ఎక్కువ సార్. ఇప్పుడు వాడికి సాయంత్రం ఇంట్లో బియ్యం లేవు, సాయంత్రం వాడు వృత్తికి వెళ్ళకపోతే వాడి పిల్లలు పస్తుంటుంది అక్కడ. వాడు అక్కడ పస్తూ ఉంటాడని పిల్లగాడికి అన్నం పెట్టడం కోసం ప్రయత్నం చేస్తాడా, లేకపోతే ఇక్కడ ఉద్యమం చేస్తాడు. ఉద్యమం చేయాలంటే కూడా మనకు కొంత స్తోమత ఉండాలి, కొంత తాహత ఉండాలి. అది కూడా లేనటువంటి కులం ఈ ఫిషర్మెన్ కులం. అంచేత పేదరికం, కడుపుకు తిండి తప్పించి దేని గురించి ఆలోచించలేని పరిస్థితి. వాడు అక్కడే సరిపోతుంది. వాడికి ఏమవుతుందంటే వాడి టైం అంతా కూడా అది సంపాదించుకోవడానికే వాడి టైం, వాడి కాలం సరిపోతుంది. అంచేతే ఇప్పుడు ప్రభుత్వం బలహీన వర్గాల వారికి ఏమీ సహాయం చేస్తుంది, వాళ్ళు ఎదగటానికి ఏం సహాయం చేయట్లేదు. ఒక మత్స్యకారుడికి ఇప్పుడు ట్రాలర్స్ ఉన్నాయి, ఇప్పుడు 1 crore ఎంతో ఉంటుంది. ఒక బాగా చదువుకున్నటువంటి కుర్రోళ్ళకి ఒక 5 మందికో 10 మందికో ఒక ట్రాలర్ ఇస్తే వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటారు. అలా ఎవరో వాడికి ఓ తెప్పిస్తారు, ఓ తెడ్డిస్తారు. ఈ తెడ్డి ఎంతవరకు అయ్యా అంటే తెప్పేసుకుని వెళ్ళి తెడ్డితో తీసుకుని వచ్చి ఎంతవరకు వస్తుంది? ఆ పూటకు వస్తుంది. అంటే ఇటు ఆ పూటకే తినాలి, వాడు దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. వాడి దృష్టి ఇంకొక వేరే రాజకీయం వైపు ఇంకోవైపు వెళ్ళకూడదు. అలాగే ఒక మత్స్యకారులే కాదు, మీరు చూడండి, రజకులు ఉన్నారు. రజకులకి ఏమిస్తాడో ఇస్త్రీ పెట్టిస్తాడు. అంటే నీ తాత ఇస్త్రీ చేశాడు, నీ బాబు ఇస్త్రీ చేశాడు, నువ్వు కూడా ఇస్త్రీ చెయ్యి. కాకపోతే నీ తాత ఏమో ఐరన్ ఇస్త్రీ మన ఇనపెట్టుతో చేశాడు, బొగ్గులతో చేశాడు. నీ బాబు ఏమో ఇత్తడి పెట్టుతో చేశాడు, నువ్వు కరెంట్ పెట్టుతో చేస్తున్నావు. డెవలప్ అయ్యావు, చాలా డెవలప్ అయ్యావు. ఎంత మార్పుని చూసావు నీ తాతకి నీకును? నీ తాత బొగ్గులు వేసుకుని ఉప్పు అని ఊది దాన్ని రగిలించి చేసి ఇస్త్రీ చేసేవాడు. ఇవాళ నువ్వు కరెంట్ పెట్టుతో చేస్తున్నావు, చాలా డెవలప్ అయ్యావు నువ్వు. ఆ డెవలప్ అంతే, అలాగే ఉండాలి. అలాగే ఒక మంగళాన్ని తీసుకుంటాం. మంగళాన్ని తీసుకుంటే ఆయనకు ఒక 4 కత్తులు ఒక బొదేస్తాడు తప్ప నీకేదో ఇక్కడ ఇది 1 కోటి రూపాయలు లోన్ ఇచ్చి నువ్వు ఇక్కడ ఒక జిమ్ పెట్టుకోలేవు, లేకపోతే ఇంకోటి పెట్టుకో అని చెప్పడం. కానీ జిమ్ను ఇవన్నీ ఎవరు పెడుతున్నారు? అగ్ర కులాల వాళ్ళు పెడుతున్నారు. అక్కడ పనిచేసేది ఎవరు? మళ్ళీ వీళ్ళే. అంటే వీళ్ళ వ్యవస్థ, ఈ బీసీ వ్యవస్థ ఎప్పుడు కూడా ఇలాగా కూలీలుగాను అలాగా, లేకపోతే ఆ పూట తినుకుంటే అలాగే బ్రతకాలి. ఎందుకంటే వాళ్ళు జనాలు ఎక్కువ, వాళ్ళు రాజ్యాధికారం వైపు చూసారంటే ప్రమాదం. అలా కనుక కడుపు నిండితే ప్రమాదం. ఇప్పుడు ఒక మామిడి పండు మనం ఒకసారి తింటే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది. దాని టేస్ట్ తెలిసి దాన్ని ఇంకోసారి తినడానికి మనం ప్రయత్నం చేస్తాం. అసలు మామిడి పండే తినలేదు అనుకోండి, ఏదోలే మామిడి పండు అంటే దాని వల్ల మనకేం తెలియదు దాని సంగతం. అలాగా ఈ రాజ్యాధికారంలో ఉండేటువంటి ఆ పవరు అది మనం ఈ బీసీలు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. ఒకసారి కనుక ఎంజాయ్ చేయడానికి వీళ్ళు అలవాటు పడ్డారా, వీళ్ళ వల్ల ప్రమాదం ఉంటుంది మనకు అనేది వాళ్ళ కాన్సెప్ట్ అండి. అంచేత చాలా పకడ్బందీగా వాళ్ళు అనగదొక్కుతారండి. ఓకే ప్రసాద్ గారు, మీతో మాట్లాడడానికి తూర్పుగోదావరి నుంచి సత్యనారాయణ రాజు లైన్లో ఉన్నారు. సత్యనారాయణ రాజు గారు. హలో. సత్యనారాయణ రాజు గారు చెప్పండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మా బర్రే ప్రసాద్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కదా. అవునండి. బర్రే ప్రసాద్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న ఫిషర్మెన్స్ 70,000 నుంచి 80,000 మంది ఉన్నారు. లక్షలు సార్, లక్షలండి. 70,000 నుంచి 80 లక్షల వరకు 70-80 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. చెప్పండి. వాళ్ళకి గవర్నమెంట్ గా చేసేది ఏంటి? వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్యేసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మమ్మల్ని ఫిషర్మెన్ ఓట్లకు ఉపయోగించుకోవడం తప్ప గవర్నమెంట్ కానీ, లేకపోతే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఈవేళ నరసాపురం తీసుకోండి, ముమ్మడివరం తీసుకోండి, అమలాపురం తీసుకోండి, కోనసీమ ఏరియాలో కోస్తా ఏరియాలో కానీ ఎక్కడ తీసుకోండి, మినిమం ఈ అగ్నికుల క్షత్రియులు వన క్షత్రియులు ఎంతమంది ఉన్నారు? ఈవేళ కుప్పం తీసుకోండి, కుప్పంలో 40% 45% ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం వాళ్ళకి ఏం చేశారు చెప్పండి? ఈవేళ మాజీ సీఎం గారైనా కానీ కులాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు, మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప, పావుల్లాగా వాడుకుంటున్నారు తప్ప, కులాన్ని ఓట్లకి లేకపోతే వాళ్ళు జెండాలు మోయడానికి వాడుకుంటున్నారు తప్ప, ఈ కులానికి ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేద్దామనే సంకల్పం ప్రభుత్వానికి కానీ ఆ ఏరియా నాయకులకు కానీ లేకుండా మమ్మల్ని ఉపయోగించుకున్నారు తప్ప అంతకంటే చేసింది ఏం లేదు. కానీ ఒకటేసారి వీళ్ళు చెప్పేది ఒకటే, వస్తారు త్వరలోనే ఈ బర్రే ప్రసాద్ నాయకత్వం కంప్లీట్ రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరిగి ఈ అగ్నికుల క్షత్రియ వన క్షత్రియులందరికీ న్యాయం జరుగుతుందని మేము బర్రే ప్రసాద్ గారి నాయకత్వం వర్తిల్లాలని మేము ఆశిస్తున్నాం. బర్రే ప్రసాద్ గారు చేస్తేనే దీనికి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ రాజు గారు. సార్ సత్యనారాయణ చెప్తున్నా బట్టి కారిడార్లో దాదాపు ఇన్ని లక్షల మంది మీ వాళ్ళు ఉన్నప్పుడు
మీరు ఎందుకు మీ వాళ్ళను దాదాపు మీరు చెప్పారు ఇంతకుముందు 25 నియోజకవర్గాలని మేము ఏకపక్షంగా మా ఓట్లు ఏకపక్షంగా పడితే గెలవగలుగుతాం, ఇంకో 20 నియోజకవర్గాల్లో మేము డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండగలుగుతాం, అంటే దాదాపు మీరు రాష్ట్రంలో 50 నియోజకవర్గాల్లో మీరు ఆధిపత్యం ఉండగలుగుతారు. అదే మరి ఎందుకు మీరు దీని వైపుగా మీరు ఆలోచిస్తలేరు? ఆలోచన ఉంది సార్. ఇది ఆచరణలోకి వచ్చే వరకు ఏమవుతుందంటే ఈ కులం అనేది ఈ డబ్బు ప్రభావంలో నిలబడలేకపోతుంది. మీకు ఇందాక చెప్పాను, ఈ ఫిషర్మ్యాన్ ఉదయాన్ని భోంచేస్తే మళ్ళీ సాయంత్రం బియ్యం కోసం ఎదుర్కొనే పరిస్థితిలో ఫిషర్మ్యాన్ ఉన్నాడు. ఈ నిలబడినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మామూలుగా ఇది ఓపెన్ సీక్రెట్, ఇది ఇళ్ళకి వెళ్ళి అయ్యా మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్, మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, ఇగో 4 3 1200, ఇదిగో 4 4 1600 అని వీళ్ళు డబ్బు పంచుతున్నారు. ఈ డబ్బు పంచడంలో ఏమవుతుందంటే ఒక పూటలైనటువంటి వ్యక్తికి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు వస్తున్నాయి. అప్పటికి అతనికి ఏదో పీక మీద ఉన్నటువంటి ఒక ఆపద నుంచి అతను గట్టెక్కగలుగుతున్నాడు. అంచేత అతను ముందు ఆ ఆపద నుంచి గట్టెక్కాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప ఈ కులానికి ఏదో చేయాలి అనేటువంటి ప్రయత్నం చేయడు. రెండోసారి ఇక్కడ ఒక ముఖ్యంగా ఒక విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సి ఉంది సార్. ఈ డబ్బులు పంచే రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడుగు బలహీన వర్గాల వరకు మాత్రమే పంచుతారు సార్. ఎంచేదంటే అగ్రకులాల వాళ్ళకి, మానసికంగా ఎదిగినటువంటి కులాల వాడికి మనం ఓటేయమని చెప్పేసి 500 ఇచ్చామనుకోండి, నెగిటివ్ అవుతాడు. వీడు నన్ను కొంటాడా అని చెప్పేసి వాడు డబ్బు ఉందని అహం కదా అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే అవతల పక్కన వేస్తాడు ఓటు. వీడు 500 తీసుకుంటాడు సరి కదా, అవతల వేస్తాడు ఓటు. అదే వెనుకబడిన కులాలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏం చేస్తారంటే పలానా సారు మనకి ఇంత డబ్బు ఇచ్చాడు, మనం ఆయనకి ఓటు వేయకపోతే కనుక ఆడికి రుణపడిపోయి ఉంటాం, మనం రుణపడిపోతాం, అభిప్రాయం అలా కుదరదు, ఖచ్చితంగా వేయాల్సిందని చెప్పేసి ఆ డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకి ఓట్లు వేస్తారు. అంచేత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాజకీయవేత్తలు ఏం చేస్తున్నారంటే సగటున 150,000 ఓట్లు ఉంటున్నాయి సార్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గంలో 150,000 ఓట్లో మీకు మా పోలైతే ఒక 110,000 120,000 ఓట్లు మ్యాక్సిమం పోలైతే పోలవుతున్నాయి. దానిలో అందరూ షేర్ చేసుకోక ఒక 50,000 ఓట్లు కనుక ఎవరికైనా వస్తే వాళ్ళు విన్ అవుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక 70,000-80,000 ఒక 1,00,000 ఓట్లని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్లమ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారు, మత్స్యకారులు కానీ ఇంకా బాగా స్లమ్లు ఎక్కడ ఉన్నారు చూసుకుంటున్నారు. ఓ 1,00,000 మంది మీద ఒక ఓటుకు ఒక 500 గడుకో ఎంతో ఒక 5 కోట్లు జిమ్మేస్తున్నారు. ఆటోమేటిక్గా 1,00,000 మంది ఎగిపోయినా 50,000-60,000 మంది ఎట్టగో వేస్తున్నారు, గెలిచేస్తున్నారు. ఇది చాలా ఈజీ మెథడ్ అయిపోయిందండి. ఈ డబ్బు ప్రభావం అనేది ప్రభుత్వాలు ఏదో అసెంబ్లీకి 10 లక్షలు 20 లక్షలు మించి ఖర్చు పెట్టకూడదు. ఎన్నికల డబ్బు ప్రభావం గురించి ఏదైతే కింది స్థాయి వాళ్ళు స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళని ఎక్కుంటున్న వైద్యం గురించి చర్చ బ్రేక్ తర్వాత చర్చించుకుందాం. ఇది ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.